చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా, నేను ఏ పని చేయలేకపోతున్నానే, నా వల్ల ఏది అవ్వట్లేదు, నాకు ఏది రావట్లేదు, అలాగే నాకు టైం సరిపోవట్లేదు, అలాగే నాకు క్వాలిఫికేషన్ లేదు, నేను చేయగలనో లేదో అని సెల్ఫ్ డౌట్ అనేది పడుతూ ఉంటారు. మరి మీరు కూడా ఇలా సెల్ఫ్ డౌట్ అనేది పడుతున్నారా? అయితే ఈ చిన్న స్టోరీ మీకోసమే. ఒకరోజు ఒక ఆవిడ 2 కుండల్ని తీసుకొని రోజు కూడా ఊరవతల ఉన్న ఒక చెరువు దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొస్తూ ఉండేదంట. అందులో ఒక కుండ చిట్లిపోయి ఉండేదంట. ఆ చిట్లిపోయిన కుండలో నుంచి ఒక్కొక్క బొట్టు నీళ్లు పడిపోతూ ఉంటూ ఆమె ఇంటికి వచ్చేసరికి ఆ కుండ ఖాళీ అయిపోతూ ఉండేదంట. ఈ విధంగా ప్రతిరోజు ఆమె కుండల్ని మార్చకుండా రోజు ఆ 2 కుండల్ని నీటిని తీసుకొని వస్తూ ఉండేదంట. అయితే ఇది రోజు గమనిస్తున్న ఆ కుండ చాలా విచారంగా, బాధగా, అరే ఈమె నన్ను తీసుకెళ్ళి వెళ్తుంది, ప్రతిరోజు కూడా నాలో ఏ వాటర్ కూడా ఉండట్లేదు, ఎందుకని అని బాధపడుతూ ఆమెతో ఇలా అనిందంట. ఎందుకు నువ్వు నన్ను రోజు తీసుకొని వెళ్తున్నావు? నా వల్ల నీకేమీ ఉపయోగం ఉండట్లేదు కదా, నా వల్ల నీకు చిన్న లాభం కూడా రావట్లేదు కదా, ఒక్క చుక్క నీరు కూడా మిగలట్లేదు కదా, ఎందుకు నన్ను మార్చట్లేదు అని అడిగిందంట కుండ. అప్పుడు ఆమె నవ్వి, ఓసి పిచ్చి మొహమా, నీ వల్ల ఏమి ఉపయోగం లేదని ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు దేనికి పనికిరాదని ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పేసి ఒక్కసారి నువ్వు కుండ లోపల ఉన్న నీళ్ళనే చూస్తున్నావు కానీ నువ్వు మనం వచ్చిన దారిని చూడు ఏ విధంగా ఉంటుందో అని చెప్పిందంట. అప్పుడు వాళ్ళు రోజు ఏదైతే దారి నుంచి వస్తున్నారో ఆ దారిలో పచ్చగా మొక్కలు, అలాగే మొక్కల నుంచి వచ్చే పువ్వులు, పువ్వుల ద్వారా వచ్చే సువాసన ఎంత బాగుందో అంట. అయితే ఆ కుండ ఏమనిందంటే, ఇదంతా ఎందుకు నాకు చూపిస్తున్నావు అని అడిగిందంట. ఈ కుండలో నుంచి ఒక్కొక్క బొట్టు నీళ్లు రాలుతూ పడిపోతూ ఉండటం వల్ల ఈ ప్లేస్ అంతా కూడా ఇలా పచ్చదనంగా ఉందని నవ్వుతూ చెప్పిందంట. సో ఇక్కడ మనకి అర్థమైంది ఏంటి అంటే, ప్రతి వారిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. బట్ ఆ టాలెంట్ అనేది మనం గుర్తించం. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం గుర్తించం. అలాగే ఎదుటి వాళ్ళు మనల్ని గుర్తించినప్పుడు ఇలాంటి అద్భుతాలే జరుగుతూ ఉంటాయి. సో మనలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అంతేకాని మనం దేనికి పనికిరాము, ఏది చేయలేకపోతున్నాం, ఏది నా వల్ల అవ్వట్లేదని సెల్ఫ్ డౌట్ అనేది చాలా మంది పడుతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళే తొక్కేసుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా మనం ఎప్పుడు కూడా మనలో ఏ టాలెంట్ ఉంది, మన స్ట్రెంత్ ఏంటి అని చూసుకొని దాన్ని పదును పెట్టుకున్నట్లయితే, దాన్ని కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడూ కూడా ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ అయిపోతాం. సో ఎవరు కూడా సెల్ఫ్ డౌట్ పడొద్దు అండ్ మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా మోసం చేసుకోవద్దు, మాకేది రాదు అని చెప్పేసి. సో ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథలో ఉన్న చిన్న స్టోరీ అది ఇచ్చే మోరల్ మన లైఫ్ లో కూడా ఎంతో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకొస్తుంది. సో దయచేసి మీకు ఈ స్టోరీ కనుక నచ్చింది అంటే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.